బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేశారు. రేపు కులగణన సర్వే నివేదిక అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఏకసభ్య జ్యుడిషియల్ నివేదిక రాబోతుందంటూ వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలో ఈ రెండు నివేదికలు వచ్చిన తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ రెండు అంశాలకు సంబంధించి కూలంకుషంగా చర్చించబోతున్నారు. తద్వారా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ కులగణన సర్వే ద్వారా ఓ కొలికి రాబోతుంది. అలాగే ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా అంశం ఓ కొలికి రాబోతుంది. ఇక తర్వాత ఎన్నికలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కులగణన సర్వే అనేది గతంలో స్వాతంత్రానికి ముందు చేశారు, తర్వాత మళ్ళీ ఇప్పుడే చేశామంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. గత నవంబర్లో ఈ సర్వే పూర్తి చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో రేపు చాలా కీలకం కాబోతుంది. రేపు బీసీ రిజర్వేషన్ల అంశం అంటే కులగణనకు సంబంధించి అందులో భాగంగా బీసీ రిజర్వేషన్ల అంశం రేపు తేలబోతుంది. అలాగే ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా జ్యుడిషియల్ కమిషన్ నివేదిక రాబోతుంది. ఈ రెండింటిని కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. సో మొత్తం మీద త్వరలోనే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. మా కొలీగ్ విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్, రేపు చాలా కీలకంగా కాబోతుంది బీసీ కులగణన సర్వే అలాగే బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశానికి కూడా తేలబోతుంది, ఒక క్లారిటీ రాబోతుంది. సో రేపు బిగ్ డే అనుకోవచ్చా? ఎస్ రామదాస్, ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ అయితే కీలక ప్రకటన చేశారు. ఈ అంశాలకు సంబంధించినటువంటి ఆ నివేదికలు అయితే రాబోతున్నాయని కూడా చెప్పారు. అయితే ఈ రెండు అంశాలపైన శాసనసభలో చర్చిస్తామని చెప్పేసి కూడా ఒక ప్రకటన అయితే చేశారు. రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసినటువంటి కులగణన సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశం పైన కూడా శాసనసభలో చర్చకు పెట్టనున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. ఫిబ్రవరి 2వ తారీఖు ఈ కులగణన నివేదిక రాబోతుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. అలాగే ఎస్సీ వర్గీకరణ పైన కూడా నియమించినటువంటి ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ కూడా నివేదిక ఇవ్వబోతుందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అయితే ఈ రెండు అంశాలపైన శాసనసభలో చర్చిస్తామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. బ్రిటిషర్ల కాలంలో జరిగినటువంటి కులగణన ఆ తర్వాత జరగలేదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఎంతమంది ప్రధానమంత్రి ఆయన కూడా వెనుకబడిన తరగతుల వారి లెక్కలు తేల్చలేదని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. సో ఈ విషయంలో తమ ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి బీసీల లెక్కలు తేల్చిందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది నవంబర్లోని సమగ్ర కుటుంబ సర్వేను కూడా చేపట్టినటువంటి సంగతి తెలిసిందే. అయితే నవంబర్ 8వ తేదీ వరకు కూడా కుటుంబాలను గుర్తించి గృహాలకు వాళ్ళ యొక్క గృహాలకు కూడా స్టిక్కర్లు అయితే అంటించారు. అనంతరం ఇంటింటి సర్వే కూడా చేపట్టారు. సో మరోవైపు సర్వే కొనసాగుతుండగానే మరోవైపు సేకరించినటువంటి సర్వే వివరాలను కూడా ఆన్లైన్ లో అయితే డేటా ఎంట్రీ పూర్తి చేశారు. అయితే ఇక డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు దొరలకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తూ వచ్చింది. ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వవద్దని చెప్పేసి కూడా సూచించింది. సో క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు తహసీల్దార్లతో పాటు ఇతర అధికారులు ఎప్పటికప్పుడు ఈ పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. ఈ సర్వే వివరాలను బయటకు వెళ్లకుండా కూడా పకడ్బందీగా చర్యలు అయితే చేపట్టింది ప్రభుత్వం. అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వివరాలను అంటే మొత్తం కూడా క్రోడీకరించి ముసాయిదాను అయితే సిద్ధం చేసేటువంటి పనిలో ప్రభుత్వం పడింది. ఇది కూడా పూర్తి కావచ్చు అని చెప్పేసి కూడా కావచ్చినట్టుగా కూడా అధికారులు అయితే తాజాగా తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీలోగా అంటే రేపటిలోగా కేబినెట్ సబ్ కమిటీకి ఈ ముసాయిదా అందనుంది. ఆ తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తాజాగా ఈ ప్రకటన చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే మరోవైపు ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. హైదరాబాద్ వేదికగా భారీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కూడా తేదీని ఖరారు చేశారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. రామదాస్, రైట్ విజయ్. ఎస్, సో రేపు కులగణన సర్వే నివేదిక రాబోతోంది. అలాగే ఇక ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక కూడా రాబోతుంది. సో ఈ రెండు ముఖ్యమైన అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి స్పందించారు. తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో వీటిని ఆమోదింపజేసి ఇక రిజర్వేషన్ల అంశం కొలికి వస్తే కనుక ఎన్నికలకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.